న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా కేసీఆర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. రేవంత్ రెడ్డి బొమ్మని వేసిరా, రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఎంటైర్ పేపర్ లో రేవంత్ రెడ్డి ఫోటో కూడా అంటే ఎవరు ఇక్కడ హాట్ టాపిక్, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో వీడు దేశేసి వివేక్ వెంకట పత్రికనే చెప్తాను ఎవరి వైపు ప్రజలు చూస్తున్నాడు. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లేనట్టే అంట. కేటీఆర్ హరీష్ కే కేసీఆర్ దిశానిర్దేశం చేసిండు. నిన్న ఇవాళ చాలా సేపు ఫామ్ హౌస్ లోనే బావా బామ్మర్దులు చూసిరా, వీళ్ళ రాతలు బావా బామ్మర్దులు అంట. ఆ రేవంత్ అన్న అన్న తమ్ములు రాస్తారా సన్నాసులారు మీరు? అటు రాయర్లేదు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయట. కాళేశ్వరం నివేదిక పైన ప్రధానంగా చర్చ. ఎప్పటిలాగే బిఎస్సి మీటింగ్ కు హరీష్ రావు అని చెప్పేసి ఒక ప్రశ్న వేసారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్షాలు ఎల్పీ సమావేశాలు పెట్టుకుంటాయి. ఈ సందర్భంగా పార్టీ లైన్ ఎమ్మెల్యేలకు వివరిస్తారు. కానీ మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీరు పెడతారా పెట్టరాజా అంటాడు. సరే పెట్టినా పెట్టిపోయినా బాబా బామ్మర్దులు నడుకునే దమ్ము ఆడికే గొప్ప. మీరు అందరూ కూడా అవసరం లేదు. అంటే ఒకవేళ వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నా మీ దగ్గర అంత దమ్ము లేని తెలుసు. మీ కూర్చుని అంత తెలియలేని దానికి అంత దమ్ము లేని దానికి మీకు సమాధానం చెప్తానికి వాళ్ళు కూర్చొని మీటింగ్ పెట్టుకునేంత అవసరం లేదని నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. వీళ్ళు ఈ మొనగాళ్ళు ఇప్పుడు రేపు పొద్దుగాల ఇట్లా వార్తలు రాసి కేసీఆర్ లంగా కేసీఆర్ దొంగ కేసీఆర్ లంగా కేసీఆర్ దొంగ అని రేపు చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతే మన్ను కూడా జనాల్లో అంతలేరు. కాంగ్రెస్ అని కర్రు కాసి వార్త పెడతారు రేపు స్థానిక ఎన్నికల. నువ్వు ఈ వార్త రాసుకో, రిజర్వేషన్ రాసుకో, ఇంకేమైనా రాసుకో. రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంత పొడు కర్రు కాసి వార్త పెట్టకపోతే చూడు. లేదంటే బెట్టు కడుక్కుందాం, మనిషికి 100 రూపాయలు. నేను చెప్పిన ఛాలెంజ్ చేసిన మనిషికి 100 రూపాయలు ఛాలెంజ్. అది లెక్క. ఇంకా రాష్ట్రానికంటే 50,000 టన్నుల యూరియా అంట. డిమాండ్ తగ్గట్టు జిల్లాలకు పంపిణీ. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోగా సరఫరా పూర్తి. సాయంత్రంలో పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలి. వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్ముకుంటా మాట్లాడిండు. 50,000 టన్నుల యూరియా వచ్చిందంట. మరి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోగా మొత్తం ఎవరెవరైతే ఎంతెంత అవసరం ఉందో అంతంత పంపుతారంట. మరి అదేం పెద్ద సరిపోదు, మళ్ళీ రావాలి. మనకు తెలివి ఉంటే వస్తుంది, మనకు తెలియలేదు. దమాకలా మన పార్టీ తుర్కోల పార్టీ మనకు తెలియలేదు కాబట్టి మనం రాము. తుమ్మల నాగేశ్వరరావు గారు మరి యూరియా తెచ్చిరట. అది నమ్మొచ్చో నమ్మరాదు. ఇంకా రోడ్ల రిపేర్లకు 352 కోట్లట. రాష్ట్రంలో 1291 ప్రాంతాల్లో దెబ్బతిన్న గ్రామీణ రోడ్లు వీలైనంత త్వరగా మరమ్మతులు చేయండి. పంచాయతీరాజ్ అధికారులకు మంత్రి సీతక్క గారు ఆదేశించారు. అక్క ఆర్ఎండ్బి మినిస్టర్ లేడా? అక్క ఆర్ఎండ్బి మినిస్టర్ లేడా? పెయిండా, ఢిల్లీనా, అమెరికానా? రాకెట్లో పున్న అడిగితే కట్టించిన అక్క మనకోటి అంటే అన్నబాబులు మనమే శాఖ తీసుకున్నావా? ఇక గ్రామీణ మళ్ళీ చెప్పేసి నీ పరిధిలోకి వచ్చినావా అంట అన్నయ్య. సో అక్క అయితే 352 కోట్ల రోడ్ల రిపేర్లకు ఇస్తాంట గ్రామాలకు. పైసలు ఎక్కడి అక్క? 352 కోట్లు. మన కాడ సిప్పదప్ప ఏమైనా చెప్పి తిరుగుతారుగా. సిప్పదప్ప ఏమైనప్పుడు మరి పైసలు ఎట్టు వచ్చినాయని మాకు కూడా డౌట్ వచ్చింది అక్క. జర కుదిరితే ఆ విషయంపై కూడా స్పందించి మరి పైసలు ఎట్టు వస్తున్నాయి, ఏం సంగతి, మరి ఏడ అప్పు తెస్తారు, ఏడ తలకాయలు తాకట్టు పెడతారు, ఏడ భూములు అమ్ముతుర్రు, ఆ విషయాలు జర మాకు తెలియజేసే ప్రయత్నం చేయరు. మేము కూడా ప్రయోగం చెప్తాం. ఓ గిట్టుందా గట్టుందా మా ఆయన మంచుడా అని చెప్తాం. తప్పనే. సో ఇక అక్క ద్వారా ఆ పని చెప్తారట. ఇక కామారెడ్డిలో భారీ వర్షం, NH-44 పై భారీగా ట్రాఫిక్ జామ్ అయిందంటే బొమ్మ వేసిరట. బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద 15 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. పాఠశాలకు మరో 2 రోజులు సెలవు. అంటే ఇప్పుడు వర్షాలు ఇంకా పడుతున్నాయా? NH-44 పైన 15 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయిందట. 15 కిలోమీటర్లు. మీ ఏమిటికైనా 4 రోజులు అయితే కాకపోయినా అది అక్కడ రోడ్లే దిగిపోయా. రోడ్లు దిగిపోయినాక ఎందుకయ్యా మరి పోయేది? తహసీల్దార్ ఇంట్లో ఎన్సీబీ సోదరుంట ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నాయని నాగేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయంట. ఇవాళ తెలంగాణలో 90% తహసీల్దార్ల పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. 95 కూడా మళ్ళీ నన్ను అడిగితే ప్రభుత్వ ఉద్యోగులు 95% మంది అందరూ అవినీతి పరులే, అందరూ లంచగొండలే.
దాచిపెట్టి దొరికినోడు దొంగ దొరకకుండా దొరక అంతే. అది ఒకటే ట్విస్ట్. పొలిటికల్ న్యూస్ చూద్దాం. దిశ పత్రికల మరి ఏమేం పొలిటికల్ న్యూస్ రాసి నేను చూద్దాం. విద్యార్థులు టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి. ఎక్కువగా చదువుతున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలి. గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లింపు. ఎడ్యుకేషన్ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఓ కొడుక ఎడ్యుకేషనా అంటే ఇక ఉందా అనే తెలంగాణ ఎడ్యుకేషన్ అనేది? రేవంత్ అని నా డౌట్. ఎడ్యుకేషన్ అనేది మనం పట్టించుకుంటున్నావా? ఇక ప్రతిరోజు మరి పిల్లలు చచ్చిపోతున్నారు కదా. గురుకులాల్లో పురుల పువ్వు పెడతారు కదా ఇప్పటికి కూడా. నిన్న కూడా వచ్చింది వార్త. మాటలేమో పొడుగు చెప్పిన కదా రేవంత్. మాటలేమో చాలా పొడుగున్నాయి. చేతులేమో ఇల్లు కూడా తాడతలేవు. విద్యాశాఖ మనకాన్నే ఉండే. మనం పోయికి పోతేనే వాళ్ళ జబర్దస్త్ గా కడిలు పెట్టినాం మనం, బార్కెట్లు. మరి నిరుద్యోగులు సాటిస్ఫై లేరు, విద్యార్థులు సాటిస్ఫై లేరు, టీచర్లు కూడా సాటిస్ఫై లేరు. ఇంకెవరున్నారు మన వల్ల? గాడిద గుడ్లు మాత్రం సాటిస్ఫై ఉన్నాయి. ఎందుకంటే రోజు అమ్ముతా ఉన్నాం మనం గాడిద గుడ్లు. సమీక్ష పెట్టినట్టునే ఫేషియల్ రికగ్నిషన్ తప్పసాట. అబ్బాయి 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 ఎంత తెలివి. ఫస్ట్ ఒంటికి రెండుకి ఫస్ట్ వాళ్ళకు వాష్రూమ్స్ ఏర్పాటు చేయి. ఒంటికి రెండుకి వాష్రూమ్స్ లేక బాగుపడతాడని ఈయన ఫేషియల్ రికగ్నిషన్ చేస్తాడట. గూట్లో ఉన్న తీద్దాం ఫస్ట్ రేవంత్ అన్న, తర్వాత ఏంటి దాని జోలి మాడదాం. గూట్లో ఉన్న తీస్తామా తీయలేమా, మనకంత తెలివి ఉందా లేదా, లోకం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటుంది అని చూద్దాం ఒకసారి. చూసి తర్వాత మన తెలివి ఎంత, మన పతారు ఎంత, మన దమాకి ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తాం లోకం చూస్తుంది కదా. ఈ అంటే విషయం పెట్టినట్టు ఇది నేను నమ్మనయా. ఇంకా ఇంకొకటి, అన్నదాత ఆకలి తీర్చారు. యూరియా కోసం వచ్చిన రైతులకు భోజన ఏర్పాటు చేయడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేవా కార్మికులు ఏర్పాటు. రైతులకు కొనుగోలు కేంద్రాల దగ్గర, ఈ యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర నిలబడితే ఇక్కడ బువ్వ దానం చేసిపోతారు. అన్నం పెట్టే రైతన్నకు దానం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చిన రాజ్యానికి నా పాదాలు వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రజలను రైతాంగాన్ని నాశనం పట్టిస్తున్నాను. మనకు ప్రతిరోజు నోట్లోకి ఓ 3 ముద్దలు తింటున్నాం అంటే అది రైతు పట్టించే తింటాం. ఆ రైతుకి తినడానికి దానం అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ రాజ్యం పేరు ప్రజా పరిపాలన. పండించడానికే యజమానికే పోయి మనం కూలిస్తా అన్నాం. రేవంత్ అన్న పాపం కదా అలపోతుండొచ్చు మనకు. రైతు నేర్పించోడే ముందర పడలే కానీ. ఇంకేంది, ఎమ్మెల్యే మటర్కు మాస్టర్ ప్లాన్. 5 రౌడీ షీటర్ల బిగ్ స్కెచ్ ఏపీ రాజకీయాల్లో సంచలనం అంట. ఇంకా అది మనకు అవసరం లేదు.